అందరికీ నమస్కారం. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు భారత్-ఇజ్రాయిల్ బంధం మీదే ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 2026లో జరిగిన ఓ పర్యటన తర్వాత ఈ స్నేహం మొత్తం కొత్త స్థాయికి వెళ్ళిపోయింది. అది మామూలు టూర్ కాదు, ఒక హిస్టారికల్ మూమెంట్. మరి ఈ కొత్త శకం వెనుక అసలు కథేంటి? ఈ ఒప్పందాల ప్రాముఖ్యత ఏంటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. సరే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ కొత్త శకమని ఎందుకంటున్నారో చూద్దాం. ఆ తర్వాత టెక్నాలజీ, ఎకానమీలో జరిగిన డీల్స్ ఏంటి, అలాగే డిఫెన్స్ రంగంలో వచ్చిన ఆ పెద్ద మార్పేంటో తెలుసుకుందాం. అగ్రికల్చర్, వాటర్ సెక్యూరిటీలో ఈ స్నేహం ఎలా ఉపయోగపడబోతోందో, ఇక చివరగా ఈ బంధం ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో కూడా చూద్దాం. రైట్, ముందుగా మొదటి పాయింట్, ఒక కొత్త శకం. అసలు ఈ టూర్ మొత్తంలో హైలైట్ అయిన ఒకే ఒక్క పదం ఏంటంటే, 2 దేశాల మధ్య రిలేషన్షిప్ని స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా అఫీషియల్గా అనౌన్స్ చేయడం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ పూర్తి పేరు శాంతి, ఆవిష్కరణ, శ్రేయస్సు కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం. ఇది జస్ట్ ఓ పేరు మాత్రమే కాదు, ఈ స్నేహం ఫ్యూచర్లో ఏ డైరెక్షన్లో వెళ్లబోతోందో చెప్పే ఒక క్లియర్ సిగ్నల్. అంటే కేవలం 2 దేశాల మధ్య సంబంధాలు అనే స్థాయి నుంచి శాంతి, ఇన్నోవేషన్ మీద ఆధారపడిన ఒక స్ట్రాంగ్ గ్రూపుగా ఈ బంధం మారిపోయిందన్నమాట. సరే, ఈ పెద్ద పెద్ద మాటలు బాగానే ఉన్నాయి, కానీ ప్రాక్టికల్గా ఏం జరగబోతుంది దాని గురించి చూద్దాం. ముఖ్యంగా టెక్నాలజీ, ఎకనామిక్ డీల్స్ విషయంలో. ఎందుకంటే ఈ బంధం యొక్క అసలు స్ట్రెంత్ ఇక్కడే ఉంది. ఆ ఫిబ్రవరి 2026 సమ్మిట్లో 1 కాదు, 2 కాదు, ఏకంగా 17 కీలక ఒప్పందాలపై సైన్ చేశారు. ఇది చిన్న విషయం కాదు. ఈ ఒప్పందాలు కేవలం పేపర్లకే పరిమితం కావు. టెక్నాలజీ నుంచి ట్రేడ్ వరకు చాలా రంగాల్లో ఇవి ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నాయి. అసలు ఈ ఒప్పందాలు ఇప్పుడున్న వాటి గురించి కాదు, ఫ్యూచర్ గురించి. ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ ఏంటి? రేపటి ప్రపంచాన్ని రూల్ చేయబోయే టెక్నాలజీలు. ఇప్పుడు ఈ సెక్టార్స్లో ఇండియా, ఇజ్రాయెల్ కలిసి పనిచేయబోతున్నాయి. ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ రేస్లో ఈ 2 దేశాల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇంత పెద్ద ఒప్పందాల వల్ల కామన్ మ్యాన్కి ఏం లాభం అనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇకపై ఇజ్రాయెల్లో కూడా మన యూపీఐ పేమెంట్స్ పనిచేస్తాయి. అంటే అక్కడుంటున్న భారతీయులకు, టూరిస్టులకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీ అయిపోతాయి. ఇది నిజంగా ఒక డిజిటల్ బ్రిడ్జ్ కట్టడమే. ఇక ఎకానమీలో అయితే అసలైన గేమ్ చేంజర్ ఇంకా రాబోతోంది. అదే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది కనుక అమల్లోకొచ్చిందంటే 2 దేశాల మధ్య ట్యాక్సులు, సుంకాలు దాదాపుగా ఉండవు. అప్పుడిక చూడాలి, ట్రేడు, ఎక్స్పోర్ట్సు ఎలా రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తాయో. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది చాలా ముఖ్యమైన మార్పు గురించి. అదే డిఫెన్స్ సెక్టార్. ఇక్కడ ఒక ఫండమెంటల్ షిఫ్ట్ జరిగింది. ఇది ఇండియా ఇజ్రాయెల్ డిఫెన్స్ రిలేషన్స్లో ఒక కంప్లీట్ న్యూ చాప్టర్ అని చెప్పొచ్చు. ఈ మార్పేంటో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇన్నాళ్ళు మనం ఇజ్రాయెల్ నుంచి వెపన్స్ కొనేవాళ్లం, అంటే ఒక బయ్యర్ సెల్లర్ రిలేషన్. కాని ఇప్పుడు సీన్ మారింది. ఇండియా కేవలం కొనుగోలుదారు కాదు, జాయింట్ ప్రొడక్షన్ పార్ట్నర్. అంటే కలిసి తయారు చేస్తాం. దీనివల్ల మన డిఫెన్స్ ఇండస్ట్రీ బలపడుతుంది, స్ట్రాటజిక్గా మనకు ఇండిపెండెన్స్ పెరుగుతుంది. ఇది చాలా పెద్ద మార్పు. అయితే ఈ పెద్ద మార్పు ఒక్క రాత్రిలో జరిగింది కాదు. దీని వెనక ఒక క్లియర్ ప్లాన్ ఉంది. నవంబర్ 2025లో ఒక ఎంఓఈతో దీనికి ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత ఫెబ్ 2026లో మేక్ ఇన్ ఇండియాకు తగ్గట్టుగా ఒక పక్కా రోడ్ మ్యాప్ రెడీ అయింది. దీని ఫ్యూచర్ ఏంటి? ఇజ్రాయెల్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ డ్రోన్లు, మిసైల్ సిస్టమ్స్ మన ఇండియాలోనే మనవాళ్లే తయారు చేయబోతున్నారు. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కేవలం డిఫెన్స్, హైటెక్లకే కాదు. ఇది నేరుగా అగ్రికల్చర్, వాటర్ మేనేజ్మెంట్ లాంటి గ్రాస్ రూట్ లెవెల్ సెక్టార్స్కి కూడా హెల్ప్ అవ్వబోతోంది. ఈ టెక్నాలజీ ప్రజల కోసమే. అగ్రికల్చర్ విషయంలో ఇజ్రాయెల్ ఒక మ్యాజిక్ అని చెప్పాలి. ఎడారిలో సైతం పంటలు పండిస్తారు. ఇప్పుడు ఆ ఫేమస్ టెక్నాలజీని మన రైతులకు అందించబోతున్నారు. దానికోసం దేశం మొత్తం మీద ఏకంగా 100 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సెంటర్స్తో పాటు విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఇంకో అద్భుతమైన మోడల్ని కూడా తీసుకొస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే, కొన్ని గ్రామాల్ని సెలెక్ట్ చేసి అక్కడ ప్రిసిషన్ ఫార్మింగ్ లాంటి ఇజ్రాయెలీ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మన లోకల్ రైతులకు మోడర్న్ మెథడ్స్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇది మన అగ్రికల్చర్ సెక్టర్లో ఒక విప్లవం లాంటిదే.
ఇక వాటర్ మేనేజ్మెంట్లో ఇజ్రాయెల్ ఎక్స్పర్టీస్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ అద్భుతమైన టెక్నాలజీ మన గంగానదిని శుభ్రపరిచే ప్రాజెక్ట్లో ఉపయోగించబోతున్నారు. ఇది చాలా కీలకమైన ఒప్పందం. మన నదుల్ని కాపాడుకోవడానికి, నీటిని పొదుపు చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. రైట్. ఇక చివరి అంశం ఫ్యూచర్ బాండ్. ఈ పార్ట్నర్షిప్లో ఉన్న హ్యూమన్ యాంగిల్ ఏంటి? దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ఇది కేవలం గవర్నమెంట్ల మధ్య డీల్ కాదు, ఇది పీపుల్ టు పీపుల్ కనెక్షన్. ఈ ఫ్రెండ్షిప్ సామాన్యుల జీవితాల్ని ఎలా మార్చబోతోందో చూడండి. రాబోయే 5 ఏళ్లలో సుమారు 50,000 మంది, 50,000 మంది ఇండియన్ వర్కర్స్కి ఇజ్రాయెల్లో జాబ్స్ రానున్నాయి. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, 50,000 కుటుంబాల భవిష్యత్తు. ముఖ్యంగా కన్స్ట్రక్షన్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ ఈ ఫీల్డ్స్లో మన స్కిల్డ్ వర్కర్స్కి అక్కడ భలే డిమాండ్ ఉంది. ఈ ఒప్పందంతో 2 దేశాల ప్రజల మధ్య ఎకనామిక్ బాండ్తో పాటు కల్చరల్ టైస్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. సో మొత్తంగా చూస్తే మనకేమర్థమవుతోంది? భారత్-ఇజ్రాయెల్ బంధమంటే కేవలం పొలిటికల్ మీటింగ్స్ కాదు, ఇది టెక్నాలజీకి, ప్రజలకి మధ్య కడుతున్న ఒక బలమైన బ్రిడ్జ్. ఇన్నోవేషన్, ఎకనామిక్ గ్రోత్, పీపుల్ కనెక్షన్ ఈ మూడింటి మీదే ఈ కొత్త బంధం నిలబడి ఉంది. ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తాను. టెక్నాలజీ, డిఫెన్స్, ఎకానమీ ఈ 3 రంగాల్లో ఇంత స్ట్రాంగ్గా ఎదుగుతున్న ఈ పార్ట్నర్షిప్ ఏషియన్ పాలిటిక్స్ని, గ్లోబల్ ఈక్వేషన్స్ని ఫ్యూచర్లో ఎలా మార్చబోతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. వేద వ్యాస అకాడమీ తరపున ఈ విశ్లేషణను చూసినందుకు చాలా థ్యాంక్స్. మరి ఈ ఇండియా-ఇజ్రాయెల్ పార్ట్నర్షిప్పై మీ అభిప్రాయమేంటి? దీని ఫ్యూచర్ ఎలా ఉంటుందనుకుంటున్నారు? మీ ఆలోచనలని తప్పకుండా కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని డీప్ అనాలిసిస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ